నువ్వు పెద్దగైనాక ఏమైతావంటే కలెక్టరు, డాక్టరు, ఇంజనీరు, సర్కార్ టీచరు, ఇక బాపకేమన్నా బిజినెస్ ఉంటే అదే చేసుకుంటామంటారు. కానీ లీడర్ అయితే నాయకులు అవుతామంటారా? గెలిచి అసెంబ్లీకి పోతా, అందరి కోసం కొట్లాడతా అని ఎవరన్నా అంటారా? అబ్బో గదికి పోవాలంటే మస్తు తక్లీపు, గటెవలు పోతారు, అడి మరి గుడ్డి దెబ్బలు అయితే తప్ప అనుకుంటారు కదా. కానీ ఇప్పుడు అయితందుకు ఛాన్స్లు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా మరి. చూడబోతే జెన్జీలు మన తెలంగాణ అసెంబ్లీలోనే ఫస్ట్ పాదం పెడతారు కావచ్చు. అయినా జెన్జీలేంది పాదం పెట్టుడైంది అనుకుంటుర్లే. 21 ఏండ్లకే ఇక అసెంబ్లీ పోయి సౌలత వస్తుందట. 25 ఏండ్ల కాలాన్ని 21 ఏండ్లకు తగ్గియాలన్నది మన సర్కారు పెద్దల మాట. అంటే పర్సులను ఎమ్మెల్యేలను ఎంపీలను చేయాలని తీర్మానం చేస్తుందట మన సర్కారు. ఇవరిదాకా 25 ఏండ్ల ఇంటర్నల్లే పోటీ చేయొచ్చు. కానీ ఇప్పుడు 21 ఏండ్లకే అంటే 4 ఏండ్ల ముందే పోటీ చేసి సౌలత తెస్తారట. రూల్స్ ప్రకారం 18 ఏళ్ళు నిండితే ఓటక్కు. వార్డు మెంబరు, సర్పంచు, కౌన్సిలరు, కార్పొరేటరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావాలంటే 21 ఏండ్లు ఉండాలి. అయితే ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల మీద కాయిస్ ఉంటే అందరు 4 ఏండ్లు ఆగబట్టేది. కానీ ఇక నుంచి ఆగులేదు, ఏం లేదు. పోవాలే, పత్రాలు ఇయ్యాలే, ఓట్లు అడగచ్చు, గెలిస్తే గెలిచినట్టు, గెలవకపోతే ఓడినట్టు. కానీ కాయిస్ తీర్చే ముచ్చట మాత్రం ముద్దుగా 4 ఏండ్లకు దిగుతట్టే ఉంది పో. గీ రూల్స్ మార్చాలని మనోళ్ళు పట్టుబట్టిరు ముందుగాల. మోదీ సార్కు రిక్వెస్ట్లు పంపుతాం, ఏజ్ తగ్గియాలని కోరతామని పట్టు మీద కూర్చుంది మన సర్కారు. కాబట్టి ఇక రేపు మాపు ఈడు మీద ఉన్న పోర్లనే అసెంబ్లీలో చూస్తాం కావచ్చు పోండ్రి. ఢిల్లీలో పడసోళ్ళే జంగిలేపిరు కాబట్టి గసంటోళ్ళు పార్లమెంట్లుంటే విద్యార్థుల తక్లీఫ్లు, వాళ్ళ సమస్యలు, చక్కటి చదువుల కోసం అన్నింటికి కొట్లాడతారు. రాష్ట్రాన్ని బాగా చేస్తారనేది కావచ్చు మన సర్కారు ఆలోచన. అయినా మనోళ్ళు ఆపొచ్చిన మంచిదే కానీ గా పోటీలకు తట్టుకోవాలంటే, గా పోటీలకు నిలబడాలంటే వెనక బల్గం బందోబస్తు ఎంతమందికి ఉంటుందో చూడాలా మరి. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే ఊరు మెచ్చుడు కాదు, పల్లికి లేచేది కాదు, నియోజకవర్గమే మెచ్చాలి మరి. మూతి మీద మీసం వస్తున్నోళ్ళు నియోజకవర్గం మెచ్చే పనులు చేయాలంటే తాతలు దిగిరావన్నో, లేకపోతే ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే వాళ్ళ పిల్లగానే నిల్చోబెట్టడం మరి చూడాలే. ఇక ముక్కుసూటిగా ముచ్చట చెప్పుకోవాలంటే లీడర్ల బిడ్డలు, కొడుకులు, కోడన్లు, మన్మరాన్లు, చుట్టాలు, పక్కాలు గీళ్ళే నిల్చొని గెలుతారు కావచ్చు. కానీ సామాన్యుని తనకి సీటు పోతుందంటారా? పోటీకి తట్టుకుంటాడా ఏం లేనోడు అనేది కొందరు డౌటు. అదే అయ్యే ముచ్చట కాదని బల్లగుద్దు చెప్తున్నారు కొందరు. మరి లీడర్ల చుట్టాలు, పక్కాలే కాకుండా అలా తానున్న పలుకువడే కాకుండా తతిమొళ్ళు సుత ఏలువడి చేసే ఛాన్స్ వస్తే మంచిగుండు కదా నుల్లా. మరి ముచ్చట ఎన్నడైతుందో, వాళ్ళకి నివద్దిగా మనసులో యూత్ పోర్ల మీద ప్రేమే ఉందో, లేకపోతే యూత్ను ప్రసన్నం చేసుకునే ఒక ఉత్త పనో, లీడర్ల పిల్లగన్ల మీద గీళ్ళెం గెలవరనే గుండె గాని ఓ ఆలోచన అయితే చేసింది మన సర్కారు. చూద్దాం, రేపు మాపు ఉంది కదా ఇంకా దినాలు మరి.